నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జాబ్ క్యాలెండర్ లేకపోగా గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో అన్ని అవకతవకలే భీమవరంలో ఆరోపించిన తెలుగుదేశం జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి భీమవరంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పాల్గొని ప్రసంగించిన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పులపర్తి పాలకొల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ రామానాయుడు విజయం కోసం ఆయన సతీమణి ఆరంభించిన ప్రచారం ఇంటింటికి వెళ్లి అభ్యర్థించిన ఓట్లు ఆంధ్రప్రదేశ్లో హస్తకళాభివృద్ధిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలదే తణుకులో పేర్కొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ కిడ్నీ నియంత్రణ దినోత్సవం జాగ్రత్తలను వివరించిన సంబంధిత వైద్య నిపుణులు మోగంటి పేషెంట్లకు పండ్లు పంపిణీ తణుకు ఆంధ్ర షుగర్స్లో ఘనంగా నిర్వహించిన 53వ జాతీయ భద్రతా వారోత్సవాలు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫ్యాక్టరీస్ అధికారి త్రినాథరావు సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధికి మద్దతుగా మళ్లీ ఆయన్నే గెలిపించాలి పెంటపాడు మండలం వల్లూరిపల్లిలో విజ్ఞప్తి చేసిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ పేదల ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ పత్రాలు ఇచ్చిన ఘనత ఏపీ ప్రభుత్వానిదే ఆచంట నియోజకవర్గంలో ప్రకటించిన ఎమ్మెల్యే చెరుకువాడ ఈబీసీ నేస్తం పథకాన్ని వినియోగించుకుని అగ్రవర్ణాల పేద మహిళలు అభివృద్ధిని సాధించాలి రాజమండ్రిలో ఉద్బోధించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత మోటార్ సైకిల్ నడుపుతూ నియోజకవర్గంలో బైక్ ర్యాలీ నిర్వహించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు జగన్కు మద్దతు పలకాలని ప్రచారం ఆత్రేయపురం మండలం వెలిచేరు గ్రామంలో వైసీపీలో చేరిన యువకులకు జెండా కప్పి ఆహ్వానించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి టేకిశెట్టిపాలెంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన కాజ్వేను ప్రారంభించిన రాజోలు ఎమ్మెల్యే రాపాక ఆనందించిన పరిసర గ్రామాల ప్రజలు ఏపీలోని నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పిన వైసీపీ ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడటం అన్యాయమని తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి పేర్కొన్నారు ఈ సందర్భంగా భీమవరంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ 5 ఏళ్ల పాలనలో నిరుద్యోగులు నిత్యం ఆందోళన చెందాల్సి వస్తోందని ఆరోపించారు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలోని జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు జెండా ఎగురవేశారు అనంతరం తెలుగుదేశం బీజేపీ బలపరిచిన జనసేన పార్టీ భీమవరం అసెంబ్లీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు మాట్లాడారు ఆయన ఒక్క సీటు లేకపోయినా సరే ధైర్యంగా ధీరుడుగా నిలబడ్డారంటే వారు అటువంటి గొప్ప వ్యక్తి మన రాష్ట్రానికి కావాలి. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చిన్నబాబు గారికి, గౌరవనీయులు పెద్దలు నా మిత్రులు సూరిబాబు గారికి, శేఖర్ గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, నాయకులకు, సైనికులకు, వీర మహిళలకు అందరికీ నమస్కరిస్తూ నేను 2 సార్లు శాసనసభ్యుడిగా చేశాను. 3వసారి శాసనసభ్యుడు చేయాలనే ఆలోచనలో లేను. నేను తెలుగుదేశం పార్టీలో కూడా సైలెంట్గా ఉంటున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆశించాను. కానీ మరి దైవ నిర్ణయం గొప్పది. దైవం నిర్ణయించింది. పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వటం, చిన్నబాబు గారి ఆధ్వర్యంలో నన్ను పార్టీలో జాయిన్ అవ్వమంటాం, నేను పార్టీలో జాయిన్ అవ్వటం, జాయిన్ అయిన వెంటనే సీటు డిక్లేర్ చేయటం అది నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు వేగేశ్వర కనకరాజు సూరి, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. పాలకొల్లు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తిరిగి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడును గెలిపించాలని కోరుతూ
ఆయన సతీమణి సూర్యకుమారి నియోజకవర్గ పరిధిలోని యలమంచిలి మండలంలో గురువారం ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించారు. ఇందులో భాగంగా ఆమె ఇంటింటికి వెళ్లి పార్టీ ముద్రించిన సూపర్ 6 కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే మహిళలకు బొట్టు పెట్టి సైకిల్ గుర్తుకు ఓట్లేయాలని కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవటం ఖాయమన్నారు. సైకిల్ వేయించాలండి మీరు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళాభివృద్ధి సంస్థ మంజూరు చేసిన చేతితో నడిచే కుట్టు మిషన్, ఇతర చిన్న ఉపకరణాలతో కూడిన టూల్ కిట్లను ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ చేతుల మీదుగా తణుకులో గురువారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ మేరకు పట్టణంలోని దేవరకొండ బాలగంగాధర తిలక్ మున్సిపల్ ఆడిటోరియంలో ఈ హస్తకళా ప్రదర్శనను ఏర్పాటు చేసి దీనికున్న ప్రాధాన్యతను ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా ఆవిర్భవించిన హస్తకళా అభివృద్ధి సంస్థను అభివృద్ధి చేయవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సంస్థ అధ్యక్షురాలు బడిగింజల విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ ఎం బాలసుబ్రహ్మణ్యం, కార్యనిర్వాహక డైరెక్టర్ ఎం శ్రీ విశ్వ, కేంద్ర టెక్స్టైల్స్ శాఖ అభివృద్ధి కమిషనర్ ఎం సువర్చల, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బడిగింజల చంద్రమౌళిలు పాల్గొన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని తణుకులో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. ఇంగ్లీష్లో కిడ్నీలుగా పిలువబడే మూత్రపిండాలు అనగానే మూత్రం తయారు చేయడమే గుర్తుకొస్తుంది. ఇదొక్కటే కాదు, రక్తపోటును నియంత్రించటం దగ్గర నుంచి రసాయనాల సమతుల్యతను కాపాడటం, ఎముకలకు పట్టుత్వానికి దోహదం చేయటం, ఎర్ర రక్త కణాల తయారీ, విటమిన్ డిని ఉత్తేజితం చేయటం, రక్తంలో ఆమ్లతత్వం పెరగకుండా చూడటం వరకు రకరకాల పనుల్లో పాలు పంచుకుంటాయి. సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు, లవణాలను సమపాలలో ఉంచుతాయి కూడా. మూత్రపిండాలు దెబ్బతింటే ఇవన్నీ అస్తవ్యస్తం అవుతాయి. దురదృష్టం ఏంటంటే ఒకసారి కిడ్నీలు దెబ్బతింటే తిరిగి మామూలు స్థాయికి రాకపోవటం, బాగా దెబ్బతినేంత వరకు పైకి ఎలాంటి లక్షణాలు, సంకేతాలు కనిపించకపోవటం. ఒక కిడ్నీలో సుమారు 10 లక్షల నెఫ్రాన్లు ఉంటాయి. రక్తాన్ని వడబోసేవి ఇవే. దీర్ఘకాల కిడ్నీ జబ్బుల్లో ఇవి క్రమంగా క్షీణిస్తూ ఉంటాయి. మొదట్లో దెబ్బతిన్న నెఫ్రాన్ల పనిని చుట్టుపక్కల నెఫ్రాన్లు తీసుకుంటాయి. కానీ ఎంతో కాలం అవి సహాయం చేయలేవు. నెమ్మదిగా ఇవి దెబ్బతింటూ వస్తుంటాయి. ఇలా కిడ్నీల పనితీరు మందగిస్తూ చివరికి పూర్తిగా ఆగిపోయే స్థితి తలెత్తుతుంది. అప్పుడు డయాలసిస్, కిడ్నీ మార్పిడి తప్ప మరో మార్గం ఉండదు. అందువల్ల కిడ్నీలను కాపాడుకోవటం, ఒకవేళ దెబ్బతిన్న పరిస్థితి మరింత క్షీణించకుండా చూసుకోవటం తప్పనిసరి. దీర్ఘకాల కిడ్నీ జబ్బుకు ప్రధాన కారణాలు మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, పొగ, మద్యం అలవాట్లు, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కిడ్నీ జబ్బు బాధితులు ఉండటం, కిడ్నీ వాపు, ఇన్ఫెక్షన్లు, పుట్టుకతో తలెత్తే తిత్తులు వంటి జబ్బులు, మూత్రనాళంలో అడ్డంకులు,
ప్రొస్టేట్ ఉబ్బి కిడ్నీలో రాళ్ల వంటివి కిడ్నీ జబ్బుకు దారితీయచ్చు. నొప్పి నివారణ మందులు విచ్చలవిడిగా వాడటము ముప్పుగా పరిణమిస్తోంది. మన దేశంలో సుమారు 10% మంది ఏదో ఒక స్థాయిలో కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. తొలి దశలోనే గుర్తిస్తే కిడ్నీలు త్వరగా దెబ్బతినకుండా చూసుకోవచ్చు. 2006లో ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కిడ్నీ ఫౌండేషన్ సంయుక్తంగా ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చాయి. అప్పటి నుంచి ఈ దినోత్సవాన్ని అన్ని దేశాలు నిర్వహిస్తూ ఈ అంశంపై అవగాహన కలిగిస్తున్నాయి. ఈ సందర్భంగా తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొల్పిన వంకా సత్యనారాయణ నాగమణి డయాలసిస్ సెంటర్లో ఈ దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించి కిడ్నీ రోగులకు పండ్లు పంపిణీ చేసి ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షించారు. తొలుత కేక్ను కట్ చేసి ఇక్కడ నిర్వహిస్తున్న సేవలను వివరించారు. అనంతరం కిడ్నీ వైద్య నిపుణులు మోగంటి రాజేష్ మాట్లాడుతూ ఈ వ్యాధికి తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఈ మధ్యన చిన్న వయసులోనే షుగర్ రావడం, చిన్న వయసులోనే కిడ్నీ ప్రాబ్లమ్స్ చూస్తున్నాయి. ఇప్పుడు చాలా మంది మాతో మాట్లాడుతున్నారు. ఇదివరకు 70 ఏళ్ళకి 60 ఏళ్ళకి చూసే డయాలసిస్ పేషెంట్ ఈ మధ్యన 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి చూస్తున్నాం. ఏంటంటే చిన్న వయసులోనే జీవనశైలి మార్పుల వల్ల, తినే తిండిలో మార్పులు, తక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయడం, కిడ్నీ జబ్బులు ఎప్పుడైతే మనం సరిగ్గా ఐడెంటిఫై చేసి కంట్రోల్ చేసుకోలేకపోతే డయాలసిస్ స్టేజ్కి వెళ్తాం. డయాబెటీస్ కిడ్నీ డే సందర్భంగా మన వంకా రవీంద్రనాథ్ గారు, మన సూపరింటెండెంట్ మేడం వీళ్ళందరూ ఒక లయన్స్ క్లబ్ వాళ్ళు లాస్ట్ 9 ఇయర్స్కి మంచి సేవలు అందిస్తున్నారండి. నాకు గవర్నమెంట్ కాలేజ్లో నేను 3 డిగ్రీలు చేశాను. కాకపోతే ఆ 3 డిగ్రీల్లో నేను చూసిన డయాలసిస్ యూనిట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డయాలసిస్ యూనిట్ అని చెప్తాను. ఎందుకంటే మా ఓన్ బాబాయ్ ఇక్కడ డయాలసిస్ చేయించుకుంటున్నారు. మెట్రోపాలిటన్ సిటీస్ కాకుండా ఇలాంటి ఊర్లో కూడా ఇంత క్వాలిటీ సర్వీసెస్ అందజేస్తున్నారు. ఐ థింక్ ఇంకా మంచిగా ఈ సర్వీస్ కొద్ది స్ప్రెడ్ అయ్యి ఇంకొద్ది బెటర్ సర్వీసెస్ ఎక్కువ మందికి అందజేయాలని కోరుకుంటున్నాను. పేషెంట్లు వచ్చినప్పుడు పేషెంట్లు ఇంటరాక్షన్ కానీ కొద్దిగా అవేర్నెస్ ప్రోగ్రామ్ సింపుల్గా జనాలకు అందజేసేలాగా. అంటే ఇక డయాలసిస్లో పేషెంట్లు అంటే లాస్ట్ దశ, అంటే స్టార్టింగ్ దశలో 5-6 స్టేజ్లు ఉంటాయి. CKD 1, 2, 3, 4 స్టేజ్లు ఉంటాయి. ఆ స్టేజ్లో ఏమేమి ఫుడ్లు తినాలి, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఫుడ్ తినాల్సి వస్తుంది. అదే పేషెంట్లకి డయాబెటీస్ ఉండొచ్చు, అదే పేషెంట్కి షుగర్ బీపీ ఉండొచ్చు. కొంతమంది అది తింటే దీని సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇది తింటే అదే సైడ్ ఎఫెక్ట్. సో ఇలాంటివి ఇంత క్లారిటీగా చెప్పగలిగే డాక్టర్లు వాళ్ళకు కూడా అవగాహన ఉండడం అనేది చాలా అదురుగా చూస్తుంది. సో స్టాఫ్లకు కూడా చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. సో వాళ్ళు కూడా సేవలు తీసుకుని అట్ ద సేమ్ టైం స్టాఫ్ పేషెంట్ అటెండర్స్ వాళ్ళు కూడా ఇంటరాక్షన్ అవుతూ ఉంటే ఎక్కువగా ఎంత నాలెడ్జ్ ఉంటే అంత కాంప్లికేషన్స్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. దీన్ని ఫర్దర్గా తీసుకెళ్ళి IMA వాళ్ళు కూడా ఒక మంచి సదస్సులు ఏర్పాటు చేసి అవగాహన సందర్శన పెంచితే మనం ఎంత బెడ్లు పెంచినా ఆ నెంబర్ పెరుగుతూనే ఉంటుంది తప్ప ఎంత అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఆ బెడ్లు పెంచాల్సిన అవసరం లేకుండా ఉండేలాగా రేపు మనం చూడాలని వచ్చే డయాబెటీస్ డేస్ కానీ కిడ్నీ డేస్ కానీ కొద్ది నెంబర్ తగ్గించుకునే విధానంగా మనం ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో డయాలసిస్ సెంటర్ ప్రధాన దాత పారిశ్రామికవేత్త వంకా రవీంద్రనాథ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి అరుణ, లయన్స్ క్లబ్ జిల్లా మాజీ గవర్నరు మాదిరెడ్డి బాబూజీరావు, దామెర రంగారావు, లయన్స్ క్లబ్ మెంబర్ వంటెద్దు గోవిందరావు, సెంటర్ ఆర్గనైజర్ మంతెన శ్రీనివాసరాజు సిబ్బంది పాల్గొన్నారు. కర్మాగారాల్లో భద్రతా నియమాలను పాటించినప్పుడే ఉద్యోగులకు కార్మికులకు రక్షణ చేకూరగలదని ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆర్ త్రినాథరావు అన్నారు. తణుకు ఆంధ్ర షుగర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన 53వ జాతీయ భద్రతా వారోత్సవాల ముగింపు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. భద్రత విషయంలో ఆంధ్ర షుగర్స్ ఆది నుంచి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఫ్యాక్టరీని స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలోని అన్ని కర్మాగారాలు ప్రభుత్వ నియమాలను పాటించి సహకరించాలన్నారు. ఫ్యాక్టరీ మేనేజర్ పాతూరి విశ్వనాథ్ కుమార్ అధ్యక్షత జరిగిన ఈ సభలో కార్మికుల చేత భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందించి అభినందించారు. ప్రాథమిక హక్కులుగా సాధించుటకు అనుగుణంగా భద్రతా వారోత్సవాల సందర్భంగా ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ తరఫున నా తరఫున అందరికీ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ ప్రైమ్ మినిస్టర్ గారి ఇనిషియేటివ్తో 2015లో EOD రావడం జరిగిందండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.
అంటే ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఇండియాలో బిజినెస్ చేయడం ఈజీ అని ప్రపంచానికి తెలియాలనేది అతని మోటో. అలాగే 2016 నుంచి మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూడా ఫస్ట్ ర్యాంక్లోనే ఉందండి. అట్ ద సేమ్ టైం అంటే సేఫ్టీని నెగ్లెక్ట్ చేయకుండా సెంట్రల్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ అని ఒకటి తీసుకొచ్చారు. యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయడానికి నెంబర్ ఆఫ్ మాక్ డ్రిల్స్, ఆన్ సైడ్ డ్రిల్స్ మేము కొన్ని అటెండ్ అవుతుంటాం, కొన్ని మీరు ఓన్గా చేసుకుంటారు. చేస్తూ సేఫ్టీ కమిటీ మీటింగ్స్, ఇన్స్పెక్షన్స్, ఇలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నెంబర్ ఆఫ్ చేస్తూనే ఉన్నామండి. మనం ఆఫ్ సైడ్ మార్కులు ఒకటి చేశారు కదా, ఎన్డీఎంఏ డ్రిల్ మనం మార్చి చేయడం చేసింది. ఆఫ్ సైడ్ ఎమర్జెన్సీ మార్కులు ఎన్డీఎంఏ గైడెన్స్తో చేయడం జరిగిందండి. గవర్నమెంట్కి ప్రోన్గా ఉన్న స్టేట్స్లో వన్ ఆఫ్ ద గుడ్ స్టేట్ ఏపీ అండి. ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ తరఫున నా తరఫున అభినందిస్తున్నామండి. ఈ సంవత్సరంలాగే నెక్స్ట్ ఇయర్ కూడా జీరో యాక్సిడెంట్తో సాఫ్ట్వేర్ ముందుకు తీసుకెళ్తానని కోరుతూ. ఇంకా ఈ కార్యక్రమంలో సంస్థ మానవ వనరుల విభాగం జనరల్ మేనేజర్ అడుసుమిల్లి సాంబశివరావు, టెక్నికల్ అడ్వైజర్ జి రంగారావు, భద్రతా అధికారి ఎంఎస్వివి రామకృష్ణలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా తణుకులో సిఐటియు కార్యకర్తలు నరేంద్ర సెంటర్లో గురువారం ధర్నా నిర్వహించారు. దేశవ్యాప్తంగా రైతులు నిర్వహిస్తున్న ఉద్యమానికి మద్దతు పలికేందుకు చేపట్టిన చెలో ఢిల్లీ కార్యక్రమానికి మద్దతుగా జరిగిన ఈ ధర్నాలో సంస్థ జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, నాయకులు పి దక్షిణామూర్తి, అడ్డగర్ల అజయ్ కుమారి, పిఎల్ నరసింహారావు, గుబ్బల గోపీలు పాల్గొన్నారు. ఉపాధ్యాయ రంగంలో ఇటీవల ప్రభుత్వం చేపట్టిన అక్రమ బదిలీలను వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి అయినపర్తి రాజగోపాల్ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం పూర్తయిన తర్వాత కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే బదిలీలు చేపట్టాలని ఆయన సూచించారు. రాజకీయ నాయకుల సిఫార్సు లేఖలను ఆధారం చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా 1400 మంది ఉపాధ్యాయులకు ఉత్తర్వులు జారీ అయ్యాయని ఆయన అన్నారు. ఎన్నో ఉద్యమాలను నిర్వహించి సంపాదించుకున్న కౌన్సిలింగ్ విధానానికి తూట్లు పడవటం అన్యాయమన్నారు. ఉపాధ్యాయుల అభిప్రాయాలకు గౌరవం ఇచ్చి కౌన్సిలింగ్ విధానాన్ని కొనసాగించాలని అయినపర్తి రాజగోపాల్ విజ్ఞప్తి చేశారు. వివిధ శుభకార్యాలలో మిగిలిన ఆహారాన్ని వృధా చేయకుండా ఆహారం లేక అవస్థలు పడుతున్న నిరుపేదలకు తణుకు కారుమంచి ఫౌండేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం పంచిపెట్టారు. తేపర్రు గ్రామ ఫంక్షన్లో మిగిలిన ఆహారాన్ని పట్టణంలోని డంపింగ్ యార్డులో నివసిస్తున్న కడు నిరుపేదలకు అందించి ఆకలి తీర్చారు. ఈ కార్యక్రమంలో ఈ సంస్థల మేనేజర్ కారుమంచి యోహాన్, సభ్యులు వేండ్ర రవితేజ, ఉండ్రాజవరపు రామ్ చరణ్, కొల్లి చిన్నబాబులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.